బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 21 అధ్యాయం 1-4 వచనాల వరకి మనకందరికీ తెలిసి వాక్యము. రోజు యేసయ్య కానుకల పెట్టె దగ్గర కూర్చొని ఉంటాడు. వారందరూ జనాలంతా వారికున్నదంతా వేస్తూ వేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక పేద విధవరాలు 2 కాసులు తీసుకొనొచ్చి తను కానుకేసేస్తుంది. అప్పుడు యేసయ్య చూసి అంటాడు, వీరందరూ వారికి కలిగిన దానిలో వేశారు. కానీ ఈ విధవరాలు తన జీవనమంతయు వేసెను. వారందరికంటే ఈ విధవరాలు ఆశీర్వదింపబడెను. హల్లెలూయా! దేవుడు మనం ఎన్ని వేలేస్తున్నామా, ఎన్ని లక్షలు ఇస్తున్నామా, ఎంత మనం దేవుడికి ఇస్తున్నామా, డజంట్ మ్యాటర్ బిఫోర్ గాడ్. దేవుడు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయడు. నిన్ను నువ్వు ఎంతవరకు సమర్పించుకుంటున్నావు? ఆ విధవరాలకు అదే జీవనం. ఆ 2 కాసులే ఆ బిడ్డకు ఆ రోజుకి తినడానికి తిండి. అయినా ఆమె ఆలోచించలేదు. నా యేసయ్య నాకిస్తాడు అని తనకున్నది తనిచ్చింది. నేను ఇవ్వడం గురించి నేను చెప్పడం లేదండి. సమర్పణ. మనం దేవుడికి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని దట్ ఈస్ నాట్ మై టాపిక్. దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ బిడ్డ చూడండి, చిన్న బిడ్డ అయినా కూడా ఎంతగా ఆలోచించింది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుదామా? ఎట్లా ఆ బిడ్డకి ఆలోచన వచ్చింది? నిలబడింది దూరంగా ఏడుస్తుంది. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నడుచుకుంటూ వచ్చి పాస్టర్ గారిని అడుగుతుంది. బాక్స్ ఓపెన్ చేయండి. నన్ ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆ బిడ్డ తలనే అందులో పెట్టి నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నా. హౌ కమిట్మెంట్. చూడండి ఆ బిడ్డ ఎంతగా దేవుడికి తనను తాను సమర్పించుకునింది. మనం కూడా మన జీవితాలను యేసయ్యకే సమర్పించాలి. ప్రభువా, బ్రతుకుచున్నది నేను కాదయ్యా, నన్ను నేను నీ హస్తాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ లోకము నాకు శాశ్వతం కాదు నాయన. అందుకే కీర్తనల గ్రంథంలో ఒకటి ఉంటుంది, నీవు నాకు తోడుండగా ఈ లోకములోనిది నాకేది అక్కరలేదు అని. ఎస్, దేవుడు మనకున్నంత సేపు ఈ లోకములో ఉన్నవి ఏది వ్యర్థమే. మనము యేసయ్యకి సమర్పించుకోవాలి. సమర్పణ. ద టాపిక్ ఈజ్ సమర్పణ. మనం సమర్పించుకోవాలి. మనల్ని మనము దేవుని దగ్గర సమర్పించుకోవాలి. అలాగ సమర్పించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆ బిడ్డ చదివిచ్చారు. పై చదువులకు వేరే దేశాలకు పంపించారు. ఒక సువార్థికురాలుగా ఆ బిడ్డ మార్చబడింది. ఆ బిడ్డ జీవితాన్ని మార్చిన దేవుడు నీ నా జీవితాన్ని మార్చలేడా?